హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్వి తన్వి ట్విన్ సిస్టర్స్. ఇక నేనైతే మా ఇంటికి వచ్చిన, ఇక బోనాల పండుగ ఉందని వచ్చిన. ఇక మా మమ్మీ అయితే ఇక్కడ బోనం చేస్తుంది. ఫస్ట్ ఒక బోనం బిందె తీసింది, ఎప్పటికి ఎత్తుకునే బోనం బిందె. అది చిన్నగా ఉంటుంది లే అని, చాలా చిన్నగా అవుతుంది అని ఇంకోటి తీసుకుంది. ఇదైతే మెయిన్గా బోనం బిందె అయితే బోనంకే తీసుకుంది. ఇక్కడ మా చెల్లెలైతే అమ్మవారి రూపం చేస్తుంది, కళ్ళు ముక్కు అవి. హాయ్ చెప్పమంటే కూడా హాయ్ చెప్పనంత బిజీగా రాస్తుంది. ఇక మా మమ్మీ అయితే ఇది వచ్చేటట్టు లేదు ఈ బోనము. ఇక మనమైతే ఇక పిల్లల్ని తీసుకొని అక్కడ పోవాలనుకొని మా మమ్మీ అటు నుంచి వెళ్ళిపోయింది. అటు నుంచి ఇక అటు ఇటు చేసి ఇక బోనం అయితే రెడీ చేసింది. ఇక మా చెల్లెలు మా మమ్మీ ఇక బోనం అయితే రెడీ అయింది. ఇక బోనం కూడా నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టినాము మేమైతే. ఇక మేమైతే ఇక్కడ కంకణాలు కట్టుకుంటున్నాము. ఇక బావని కూర్చోమంటే అస్సలు కూర్చోలేడు, అట్లనే కడతాడు. సర్లే ఎట్లయితే ఏముంది, కట్టేది ముఖ్యం, మంచి మనసుతోని అనుకొని ఇక అట్లా కట్టించుకున్నాము. ఇక నాకైతే ఇక బావ కట్టేసిండు, ఇక బావ కూడా నేను కడుతున్నాను. మా ముందు కూర్చుంది అయితే మనవి, తనవి అయితే బయటికి వెళ్ళింది. ఇక మనవి చూస్తుంది, వీళ్ళిద్దరు ఏం కట్టుకుంటారో నాకు కట్టట్లేదని. ఇక మా మమ్మీగా వీళ్ళు కూడా చూస్తున్నారు అని ఇక వాళ్ళకు కూడా చిన్న పువ్వుతో చేసి కట్టింది, వాళ్ళకు కూడా కంకణం. మా మమ్మీ అయితే ఇక ప్రతి ఇయర్ బోనం ఎత్తుకునే వాళ్ళు చేసేవాళ్ళు ఖచ్చితంగా కంకణాలు కట్టుకోవాలని చెప్తుండే. ఇక నేనైతే కంకణాలు కట్టుకున్నాం ఇద్దరమే, అట్లనే దండం కూడా పెట్టుకున్నాం ఇద్దరం మేమైతే. అట్లనే ఇక మనవి పాపను కూడా దండం పెట్టించినాము ఇక మేమైతే. ఇక తర్వాత నెక్స్ట్ నేను మా చెల్లెలు. ఇక మా చెల్లెలు అయితే నాకన్నా నైట్ ఉంటుంది, కొంచెం పర్సనాలిటీ ఉంటుంది. ఆమె కూర్చొని నాలక మొక్కమంటే వేరేగా మొక్కిందని ఇక మా మమ్మీ తిట్టింది. ఆమెకైతే ఇక హాఫ్ శారీస్ అంటే అస్సలు నచ్చదు. ఇంకా అందుకే ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇక ఫైనల్గా అయితే ఇక నేనైతే బోనం ఎత్తుకున్నా. నేనైతే ఎన్ని బోనాలు ఎత్తుకుంటారో ఇప్పట్లాగా అనుకున్నా, కానీ ఈసారి చాలా తక్కువ ఎత్తుకున్నారు బోనాలు. లేకుంటే 40-50 ఎత్తుకుంటున్నారు బోనాలు మా దాంట్లో అయితే. అసలు చాలా తక్కువ ఎత్తుకుంటారు ఈసారి అయితే. అవును, ఈ శారీ ఎలా ఉందో మీకు చెప్పలేదు నాకు ఇంతకీ. ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకున్నాను, బ్లౌజ్ ఒక్కటే కుట్టించుకున్నాను. ఇక చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా కాస్ట్లీ చీరలాగా అనిపించింది, కానీ అంతేం కాదు, నార్మల్గానే ఒక 1000 బిలోనే. ఇక మా ఇల్లు అయితే ఇక అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరనే ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ దగ్గర. మా ఇల్లు అయితే మరపల్లిలో చాలా దగ్గర ఉంటుంది. ఇక మా పోషమ్మ గుడి అయితే చాలా దూరం ఉంటుంది, నాకు తెలిసి 2 కిలోమీటర్స్ ఉంటుందేమో అని నా ఫీలింగు. అది ఎంత ఉంటుందో తెలియదు, కానీ నాకైతే అట్లా అనిపిస్తుంది. ఒక్కసారి మా ఊరికి రండి, ఎంత బాగుంటుంది అంటే మా ఊరు అంత బాగుంటుంది. ఇక ఊరు చుట్టూ మొత్తం పచ్చదనం ఉంటుంది. ఇక అందరు దేవుళ్ళు ఉంటారు, ఆల్మోస్ట్ అన్ని గుడులు ఉంటాయి మా ఊళ్ళో అయితే. ఇక మంచిగా రైల్వే స్టేషన్ ఉంటుంది. మర్పల్లి నుంచి హైదరాబాద్ పోయే రైల్స్ ఉంటాయి, తిరుపతి వెళ్ళే రైల్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం ఎక్కడైనా వెళ్ళే రైల్స్ ఉంటాయి మా ఊరైతే. ఇక మా ఊరు అనేది కాదు కానీ వేరే లెవెల్ ఉంటుంది ఇక మా ఊరు. నాకైతే మా ఊళ్ళో నచ్చే పండుగలు అయితే కొన్ని కొన్ని ఉంటాయి. ఒకటి బోనాలు, ఇంకా రెండవది వచ్చేసి అయ్యప్ప పూజ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకా మూడవది వినాయక చవితి, గణేష్ నిమజ్జనం అయితే ఇక చెప్పక్కర్లేదు, అంత బాగుతాయి. నాకు ఈ 3 పండుగలు అంటే మా ఊళ్ళో చాలా అంటే చాలా ఇష్టము. ఇక మేమైతే ఇక గుడికి వచ్చేసినాము. ఇక్కడ మనవి పాప తనవి పాప ఇద్దరు మజా తాగుతుండ్రు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఆడిపిస్తుంది వాళ్ళిద్దరిని, అటు ఇటు పోతుండ్రని. ఇక మేమైతే ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఇక నా వెనుక ఉందైతే ఇక మా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా క్లోజ్. ఇంకా ఫ్రెండే కానీ అక్క అని పిలుస్తాం మేమైతే. చాలా మంది అనుకుంటుంటారు బోనం చాలా ఈజీగా ఉంటుంది, దాని ఇట్లా ఎత్తుకోవచ్చు అని అనుకుంటారు. కానీ అమ్మో, బోనం ఒట్టిగా నార్మల్గా బోనం మీద అయితే అలకగానే అనిపిస్తుంది, కానీ బోనం ఎత్తిన తర్వాత చాలా అంటే చాలా బరువు అనిపిస్తుంది. ఇక చాలా అంటే ఇక మాదైతే చెప్పలే కదా 2 కిలోమీటర్స్ అని, ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. ఇక నేనైతే ఇక బోనం ఎత్తుకోవడం అంటే అదృష్టంగా ఫీల్ అయితే, అది అదృష్టం ఉన్నోళ్ళే ఎత్తుకుంటారేమో బోనం అని అనుకుంటా. ఆ అమ్మవారి దయ ఉంటేనే బోనం ఎత్తుకుంటారు అని నా ఫీలింగ్ అది. ఇక నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా మమ్మీ బోనం ఎత్తుకుంటే అంటుంటే, ఈ చిన్న బోనంకి ఎందుకమ్మా తల మలిసిపోయి పడుకుంటావు, అదేమో పెద్ద దదా ఇదా అంటుంటే. కానీ నాకెప్పుడు తెలుసు అంటే, నేను ఎప్పుడైతే బోనం ఎత్తుకున్నట్టు స్టార్ట్ చేసినా అంటే నా పెళ్ళి అయినాక ఒక 1 ఇయర్ ఎత్తుకోలేను, పెళ్ళి అయినాక ఇంట్లో బోనం తీయొద్దు అని నెక్స్ట్ ఇయర్ ఎత్తుకున్నా. అప్పుడు తెలుసు బోనం అంటే ఏంది, బోనం ఎంత పవిత్రంగా ఉంటుంది, దాన్ని ఎంత పద్ధతితో ఎత్తుకోవాలి అనేది అప్పుడు తెలుసు. ఇక నేనైతే ఎవరైనా ఎత్తుకుంటే అనుకుంటుంటే కొంతమంది స్టైల్కి ఎత్తుకుంటారేమో అని. నాకైతే ఒకటే అనిపించింది, అమ్మవారి దగ్గర స్టైలు అదంతా ఏది పనిచేయదు, ఒక భక్తి మాత్రమే పనిచేస్తుందేమో అని అనిపించింది ఇక నాకైతే.
ఇక ఇక్కడైతే ఈ ఫోటో అయితే మా చెల్లెలు తీసింది. గట్లనే ఇక గ్రీనరీ నడుచుకుంటూ రాయే వీడియో మంచిగా వస్తుంది అని చెప్పింది. ఇక అవన్నీ మనకు వచ్చింది ఏంది ఇక ఇట్లా ఫోటోలలో పల్లి ఇల్లు ఇచ్చుడు తప్పి ఏమీ రాదు. ఇక మేమైతే చిట్టుపొట్టి ఫ్యామిలీ అయితే ఫోటో తీసుకున్నాం ఒక చిన్నది. ఇక్కడైతే ఇక మనవి పాప తన్వి పాప ఇద్దరు నేను దించిన బోనం ఎత్తుకున్నారు. ఇక నెక్స్ట్ వాళ్ళే కదా అని ఫీల్ అయినాం మేమైతే. ఇంతే అండి లాంగ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మెయిన్గా.